ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్ అంటే ఏంటి, డయోడ్ అంటే ఏంటి, కాయిల్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ఐసీ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, వాటిని ఎలా టెస్ట్ చేయాలి, ఒకవేళ అది ఖరాబ్ అయిందా లేదా అనేసి మనం ఎలా చెక్ చేసుకోవాలి, వాల్యూ కాంపోనెంట్ని మనం ఎలా తెలుసుకోవాలి అండ్ వాటిని ఎలా రీప్లేస్ చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్, మన ఛానల్కి మొదటిసారి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ఎలా ఈజీ వేలో రిపేర్ చేయాలో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొనే మనం ఈజీ వేలో రిపేర్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి, వాటిని ఎలా రీప్లేస్ చేయాలో కూడా మనం ఈ ఛానల్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా యాక్చువల్ కంటెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం డైలీ యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఎక్కువగా ఈ కాంపోనెంట్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్ ఇవే ఉంటాయి సార్ ఫ్రెండ్స్ ఎక్కువగా. నా చేతిలో ఏదైతే ఉందో దాన్ని రెసిస్టర్ అంటారు ఫ్రెండ్స్. అది ఎక్కువగా మనం పెద్ద పెద్ద డివైజెస్లో మనం ఎక్కువ చూస్తాం అనమాట. లైక్ మొబైల్స్లలో వాటిలో కూడా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ సైజెస్లలో, షేప్స్లలో ఉంటాయి అనమాట. ఇటువంటి రెసిస్టెన్స్ని మనం దాని వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫ్రెండ్స్, దానికి ఒక లైన్స్ ఉంటాయి. లైన్స్కి అంటే డిఫరెంట్ కలర్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఆ కలర్ లైన్స్ని బట్టి దాని వాల్యూ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. సో మీకు చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు, జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు. సో గోల్డ్, బ్రౌన్, బ్లూ అట్లా ఉన్నాయి కదా. సో వాటిని బట్టి దాని వాల్యూ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఆ వాల్యూస్ అన్ని గుర్తు పెట్టుకునే అవసరం లేకుండా ఈజీగా మనం గూగుల్లో రెసిస్టర్ కలర్ కోడ్ అని మనం సెర్చ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో బ్యాండ్ అంటే ఫ్రెండ్స్ మన రెసిస్టర్కి ఒక్కొక్క లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎన్ని లైన్స్ ఉంటే అన్ని బ్యాండ్స్ అనమాట. అంటే ఎన్ని డిఫరెంట్ కలర్ లైన్స్ ఉంటే అన్ని డిఫరెంట్ లైన్స్ అనమాట. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మీకు సైడ్లో చూసుకోవచ్చు, 6 లైన్స్ కూడా ఉన్నాయి, 5 లైన్స్ ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి, 3 లైన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనది 4 కాబట్టి నేను ఇక్కడ డ్రాప్ డౌన్లో బై డిఫాల్ట్ 4 సెలెక్ట్ చేసి ఉంది. సో మన ఫస్ట్ రెసిస్టర్ కలర్, ఫస్ట్ బ్యాండ్ కలర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మన రెసిస్టర్లో ఏదో ఒకసారి చూసాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాండ్ కలర్ ఏదో ఉందంటే ఫ్రెండ్స్ ఎల్లో ఉంది. సో సెకండ్ది బ్రౌన్ ఉందన్నమాట. సో అలా నేను ప్రతిదీ ఏ కలర్ అయితే ఆ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ కింద అవుట్పుట్ కూడా చూడొచ్చు, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా వచ్చింది. నేను సర్చ్ క్యాటలాగ్ అని కొట్టాను అనమాట. ఇప్పుడు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది, మీరు ఇక్కడ పైన చూడొచ్చు. సో మన రెసిస్టర్ వాల్యూ ఏంటంటే ఫ్రెండ్స్ 4.1 కిలో ఓం రెసిస్టర్ అని చెప్పేసి. మనం కలర్ రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ డిఫరెంట్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో నీకు నా లాస్ట్ బ్యాండ్ కలర్ నేను డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో వాల్యూ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో మనం దీన్ని మల్టీమీటర్ యూజ్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీని వాల్యూ ఏంటి అని చెప్పేసి. సో నేను ఇక్కడైతే 200Kలో నేనైతే పెట్టేసి మల్టీమీటర్ సహాయంతో నేను చెక్ చేస్తాను అనమాట. ఎటువంటి రీడింగ్ రాలేదంటే ఫ్రెండ్స్ ఆ రెసిస్టర్ అనేది వర్క్ అనేది కావట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సైడ్లో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు చూడొచ్చు, రీడింగ్ చూశాను. సో 4K వచ్చేసింది. మీరు సైడ్ పిక్చర్లో చూసుకున్నట్టయితే బర్న్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా ఉన్న ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఉన్నా సరే దాని రెసిస్టర్ అయితే చేంజ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ యాజ్ పర్ కలర్ కోడింగ్ అనమాట. సో మీరు ఇక్కడ చిన్న బోర్డ్స్లో, బ్లూటూత్ స్పీకర్స్లలో గట్రా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. సో ఇవి మాడ్యూల్ చిన్న రెసిస్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్దవి అయితే ఇక్కడ మళ్ళీ బోర్డ్ అనే సైజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి చిన్న రెసిస్టర్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పక్కన కూడా మీకు ఫోటో చూపిస్తాను. పైది కాదు ఫ్రెండ్స్, కిందదనమాట. అక్కడ 102 అని ఉంది కదా, అది అన్నమాట. అంత చిన్న ఉంటాయి ఫ్రెండ్స్ రెసిస్టర్స్ అనేవి. సో దాని కింద బాటమ్ రెసిస్టర్ కింద చూసుకున్నైతే వైట్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న కాంపోనెంట్స్ మనం ఎస్ఎండి కాంపోనెంట్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎస్ఎండి రెసిస్టర్ అనమాట. డిఫరెంట్ కాంపోనెంట్స్ని ఒక బోర్డ్ మీద ప్లేస్ చేస్తారు. సో పర్టికులర్ వర్క్ అనేది జరగడానికి కోసం. ఇది బ్లూటూత్ స్పీకర్ కాబట్టి బ్లూటూత్ స్పీకర్ కింద వర్క్ చేయాలని చెప్పేసి సర్క్యూట్ని మనం బ్లూటూత్ మాడ్యూల్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ చిన్న రెసిస్టర్ చూడండి ఎంత చిన్నగా ఉందో. సో ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ రెసిస్టర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ అనేటివి. రెసిస్టర్స్ ఏ వర్క్ చేస్తాయంటే ఫ్రెండ్స్ రిస్ట్రిక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఒక కరెంట్ని
రిస్ట్రిక్ట్ చేస్తుంది సర్టెన్ వోల్టేజ్ వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్టయితే ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఒక లైట్ వెళ్ళడానికి మీకు 3 వోల్ట్స్ కావాలనుకుంటే ఈ రెసిస్టర్స్ యూజ్ చేసేసి ఆ లైట్ వెలిగేలా మనం చేయొచ్చు అనమాట. రెసిస్టర్ని మనం ఈ విధంగా సూచిస్తాము, దాని యొక్క లెటర్ అనేది ఆర్తో డినోట్ చేస్తారనమాట. సో రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది అండ్ ఆర్తో ఇచ్చేస్తారనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఒక పెద్ద ట్యాంక్ తీసుకుందాం, వాటర్ ట్యాంక్. దాంట్లో వాటర్ అనేది ఫిల్ చేస్తాం ఫుల్గా. అంతా వాటర్ ఒకేసారి వద్దు, సో నాకు సర్టైన్ లిమిట్లోనే కావాలి కాబట్టి నేను ఒక పైప్ అయితే ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే పైప్ అనేది అక్కడ పెట్టానో నాకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటరే వస్తుంది ఫ్రెండ్స్. ట్యాప్ ఉంటే ఫ్రెండ్స్ దాన్ని డిఫరెంట్ క్వాంటిటీలో వస్తుందంట, అది వేరియబుల్ రెసిస్టర్ అంటారు. వాటిని అమౌంట్ ఫ్లో కావాలో అంత అమౌంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక 4 వోల్ట్స్ DC బ్యాటరీ తీసుకున్నాను. ఒకవేళ 2 వోల్ట్స్ లైట్ ఉందనుకుంటే ఫ్రెండ్స్, నేను ఒక 2 వోల్ట్స్ లైట్, సో ఆ 2 వోల్ట్స్ లైట్ వెలగాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ 4 వోల్ట్స్ బ్యాటరీ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట, వోల్టేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. రిమైనింగ్ ఎక్సెస్ 2 వోల్ట్స్ని అది ఆపాలి. సో దానికి రిలేటెడ్ మనం ఒక రెసిస్టర్ని అయితే పెట్టవలసి వస్తుంది అనమాట. సో అప్పుడు 4 వోల్ట్స్ ఏదైతే ఉందో 4 వోల్ట్స్ అనేది ఆ రెసిస్టర్ ఒక ఎండ్ వరకే వస్తుంది అనమాట, సెకండ్ ఎండ్ నుంచి 2 వోల్ట్స్ మాత్రమే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు 4 వోల్ట్స్ వస్తుంది అండ్ ఆపోజిట్ ఏదైతే ఉందో రెసిస్టర్ తర్వాత ఉందో అక్కడ మటుకు 2 వోల్ట్స్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఈ విధంగా 2 వోల్ట్స్ నుండి రెస్ట్రిక్ట్ చేస్తుంది, లైట్ అనేది వెళుతుంది. ఎక్కువ వోల్టేజ్ సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే లైట్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ డయోడ్ సింబల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఎండ్ నుంచి యానోడ్ అంటారు, ఇంకొక సైడ్ క్యాథోడ్ అంటారు. యానోడ్ అనేది పాజిటివ్ అనమాట, క్యాథోడ్ అనేది నెగిటివ్ అనమాట. మీరు పక్కన చూడొచ్చు పిక్చర్లో ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంటాయి అనమాట. యానోడ్ అనేది పాజిటివ్, క్యాథోడ్ అనేది నెగిటివ్. ఈ డయోడ్స్ అనేవి ఓన్లీ వన్ వేలోనే కరెంట్ అనేది ఫ్లో అవడానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అయితే అవ్వదు అనమాట. ఏదైతే కరెంట్ ఉందో ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినైతే ఈ బోర్డులో ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని డయోడ్ అంటారు. మీకు పక్కన ఫోటో కూడా చూపిస్తాను. ఈ మాడ్యూల్ అయితే ఉంది, ఇదైతే బ్లూటూత్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. సో ఈ విధంగా లైన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి M2 అని చెప్పేసి ఉంది కదా, ఏదైతే ఉందో అదనమాట, దాన్ని డయోడ్ అంటారు. ఇది ఎక్కువ ఛార్జింగ్ సెక్షన్ దగ్గర ఎక్కువైతే పెడతారు ఫ్రెండ్స్. ఇంటర్నల్గా లైన్స్ అయితే ఉంటాయి, మనకైతే ఇప్పుడైతే కనిపించట్లేదు. సో ఈ విధంగా వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవడానికి అయితే యూజ్ చేస్తారనమాట, ఛార్జింగ్ జాక్ నుంచి బ్యాటరీకి సప్లై అవ్వడానికి అనమాట. సో అది రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవ్వదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన బ్యాటరీ నుంచి మళ్ళీ ఛార్జింగ్ దాకా అయితే వోల్టేజ్ అయితే రాదు. సో ఆ విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఈ విధంగా డయోడ్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. జినా డయోడ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి రివర్స్ డైరెక్షన్ కూడా కొన్ని ఫ్లో అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది నార్మల్ డయోడ్ ఇది. సో చూడొచ్చు, ఒక ఎండ్ యానోడ్ ఉంది, ఇంకో ఎండ్ క్యాథోడ్ ఉంది, ఒక సిల్వర్ కోటింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు, సిల్వర్ కోటింగ్ అండ్ బ్లాక్ కోటింగ్. సో ఇవి మనం ఎక్కువగా బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూడొచ్చు, వాటిలో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇవి కూడా వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవడానికి యూజ్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ నేను ఒక డ్రా చేసి చూపిస్తాను అండ్ మీకు వీలైతే నేను పక్కన ఫోటో కూడా చూపిస్తాను అనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది. సో ఒక సైడ్ నుంచి AC అయితే ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ ఏమో DC కింద యూజ్ చేస్తారనమాట. ఇవి ఎక్కువగా LED బల్బ్స్లలో లేకుంటే DC to AC కన్వర్టర్ కింద యూజ్ చేస్తారనమాట. ఇంకా ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఒక మస్కిటో బ్యాట్ మాడ్యూల్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు డయోడ్స్, 3 డయోడ్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా రెక్టిఫైర్ ఫ్రెండ్స్, ఇది కూడా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. సో 4 డయోడ్స్ని ఒక IC లాగా క్రియేట్ చేశారు. అంటే 4 ఏవైతే డయోడ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మెచ్ చేసి ఒక కాంపోనెంట్ లాగా వాళ్ళు క్రియేట్ అయితే చేశారనమాట మ్యానుఫ్యాక్చరర్స్. సో దీన్ని మనం IC అంటాం అనమాట. సో ఏవైతే డిఫరెంట్ వర్క్ అంటే 4 కాంపోనెంట్స్ వర్క్ ఇప్పుడు ఒక్క ICనే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వీటిలో మనం ICs అని అంటాము. సో మీకు డిఫరెంట్ ICs కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో ఇది బ్లూటూత్ IC అనమాట. సో బ్లూటూత్ రిలేటెడ్ ఏదైతే వర్క్ ఉందో అది ఈ IC అనేది వర్క్ అవుతూ చేస్తుంది అనమాట. మీకు ఇంకా వేరే కూడా చూపిస్తాను. ఇది ఆడియో IC, మనం బ్లూటూత్ స్పీకర్స్లో మనం ఎక్కువ చూస్తాం అనమాట. సో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ డిఫరెంట్ పిన్స్ ఇవైతే లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ లెగ్ ఒక్కొక్క వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈచ్ లెగ్ ఈచ్ టాస్క్ అయితే చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లా ICs అంటారు అనమాట. డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ డిఫరెంట్ షేప్స్లో చేస్తారనమాట వాళ్ళ కాన్ఫిగరేషన్ ప్రకారం.
ఈ జీనా డయోడ్స్ డిఫరెంట్ వోల్టేజ్లో మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ వోల్టేజ్లో రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ డయోడ్స్ అని మనం ఎలా చెక్ చేయాలంటే ఫ్రెండ్స్, మల్టీమీటర్లో మనం చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. బజర్ మోడ్లో పెట్టేటప్పుడు వన్ డైరెక్షన్లో మాత్రమే దాని వాల్యూ అనేది చూపించాలి ఫ్రెండ్స్. ఏదైనా వాల్యూ చూపించాలి. అదర్ డైరెక్షన్లో పెట్టేటప్పుడు వాల్యూ అనేది ఏమి చూపించకూడదు ఫ్రెండ్స్. సో అట్లాంటప్పుడు ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, కాయిల్ అనమాట. కాయిల్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట, డిఫరెంట్ కాయిల్స్ అనమాట. ఇది పవర్ బ్యాంక్ మాడ్యూల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పవర్ బ్యాంక్ మాడ్యూల్ మనమైతే ఒక కాయిల్ని అయితే మనం చూసాం ఫ్రెండ్స్. పవర్ బ్యాంక్ మాడ్యూల్స్లో ఇటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఉంటాయి, లిథియం పాలిమర్ బ్యాటరీస్ కూడా ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ 3.7 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. హైయెస్ట్ 4.2 వస్తాయి ఫుల్ అయితే. ఇన్పుట్ వోల్టేజ్ అనేది 5 వోల్ట్స్ అప్లై చేసినాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మీరు ఐసీస్ అండ్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవనేవి రిస్ట్రిక్ట్ చేస్తాయి అనమాట. 4.2 వోల్ట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తాయి. మిగతా ఎక్సెస్ అనేది అది ఉంచేసుకుంటాయి అనమాట. సో ఇక్కడ మన మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత కావాలి ఫ్రెండ్స్? 5 వోల్ట్స్ కావాలి. కానీ బ్యాటరీలో ఉండేది ఎంత ఫ్రెండ్స్? 4.2 వోల్ట్స్ అనమాట. సో ఇటువంటప్పుడు ఈ ఏదైతే కాయిల్ ఉందో ఆ కాయిల్ అనేది మనకి బూస్ట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. 4.2 నుంచి ఏదైతే 3.7 to 4.2 ఉందో అది అనేది 5 వోల్ట్స్ వరకు మనకి బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను పవర్ బ్యాంక్ నేను ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట. రెడ్ ప్రోబ్ని రెడ్ వైర్ దగ్గర పెట్టాను అండ్ వైట్ వైర్నేమో బ్లాక్ దగ్గర పెట్టాను అనమాట. మీకు పొలారిటీ గురించి కూడా మీకు చూపిస్తాను పైన కార్ట్లో. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 5 వోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ లోపల ఏదైతే ఉందో, ఏదైతే లిథియం పాలిమర్ బ్యాటరీ ఉందో దాంట్లో 3.7 ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 5.2 వస్తుంది. సో ఈ కాయిల్ అనేది మనకి బూస్ట్ చేస్తుంది అనమాట. సో బూస్ట్ చేసేసి మనకైతే 5.2 వోల్ట్స్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను రివర్స్ డైరెక్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మైనస్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మీకు పొలారిటీ అండ్ నాన్ పొలారిటీ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను. సో రివర్స్ డైరెక్షన్లో కూడా పెట్టేటప్పుడు ఏంటంటే మైనస్ వస్తుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ అయితే ప్లస్ పెట్టాలి, మైనస్ అయితే మైనస్ డైరెక్షన్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్లస్ ఏదో మైనస్ ఏదో ఈజీగా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని బ్యాటరీస్లలో అయితే మెన్షన్ చేస్తారు ప్లస్ అనేది మైనస్ అని చెప్పేసి, అటువంటిప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని బ్యాటరీస్లలో మట్టుకు ప్లస్ ఏదో మైనస్ ఏదో మనకి మెన్షన్ అయితే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఒక బ్యాటరీ అనేది. ఈ బ్యాటరీలో ప్లస్ ఏదో మైనస్ ఏదో మనకి ఇక్కడ చూపించలేదు. కానీ అట్లాంటప్పుడు మనం మల్టీమీటర్ సాయంతో ప్లస్ ఏదో మైనస్ ఏదో చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ డైరెక్షన్లో పెట్టినప్పుడు పాజిటివ్స్ అంటే ఎటువంటి సింబల్ రాదు. రివర్స్ డైరెక్షన్లో పెట్టేటప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాను, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో పెడతాను, అక్కడ మైనస్ అయితే వస్తుంది అనమాట. కొన్ని డివైస్ ఏంటంటే అవుతుంది ఫ్రెండ్స్, రివర్స్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డివైస్ అనేది వర్క్ అవ్వదు, లేదు అంటే దాంట్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లం మనం బ్లూటూత్ స్పీకర్స్లలో చూస్తాం ఫ్రెండ్స్. ఇటువంటి రివర్స్ డైరెక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐసీస్ అనేవి కాలిపోతాయి అనమాట. సో కాలిపోవడం వల్ల ఆ డివైస్ అనేది వర్క్ అవ్వదు, మళ్ళీ ఐసీ అనేది మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో యాక్చువల్ కంటెంట్కి వచ్చేసాం. సో ఇక్కడ ఈ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిల్స్కి 2 ఎండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇటొక ఎండ్ అటొక ఎండ్ ఉంటాయి. ఆ ఎండ్ని మనం మల్టీమీటర్ సహాయంతో అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనం మల్టీమీటర్లో బజర్ మోడ్లో పెట్టేసి మనం చెక్ చేసుకోవచ్చు. మీరు సైడ్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ కాయిల్స్ అయితే మనం కనిపిస్తున్నాయి. సో వీటిని మల్టీమీటర్లో బజర్ మోడ్లో పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బజర్ మోడ్లో పెట్టేటప్పుడు బీప్ సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కంటిన్యూస్ బీప్ రాకపోతే మటుకు కాయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్రాన్సిస్టర్ ఫ్రెండ్స్. ట్రాన్సిస్టర్ ఈ విధంగా ఉంటుంది. సో ట్రాన్సిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, యాంప్లిఫికేషన్ కోసం యూజ్ చేస్తారు, స్విచ్చింగ్ కోసం యూజ్ చేస్తారు, వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. వీటికి 3 టెర్మినల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బేస్, ఎమిటర్, కలెక్టర్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మస్కిటో బ్యాట్ సర్క్యూట్ అనమాట. దీంట్లో కూడా ఒక ట్రాన్సిస్టర్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ స్విచ్చింగ్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ కింద ఈ ట్రాన్సిస్టర్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇవి ఖరాబ్ అయితే మటుకు మనం మల్టీమీటర్స్లో టెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మన మల్టీమీటర్ బీప్ మోడ్లో పెట్టేసి, అదే బజర్ మోడ్లో పెట్టేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైనా ట్రాన్సిస్టర్ లైక్స్ పెట్టచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ బీప్ సౌండ్ వచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ ట్రాన్సిస్టర్ ఖరాబ్ అయినట్టు. సో అటువంటి సేమ్ నెంబర్ ట్రాన్సిస్టర్ అయితే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బీప్ సౌండ్ రాలేదంటే మటు ట్రాన్సిస్టర్ అనేది ఓకే. ఈ విధంగా మనము ట్రాన్సిస్టర్ అనేది టెస్ట్ చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ కెపాసిటర్స్ అనమాట. కెపాసిటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, కెపాసిటర్స్ అనేవి ఛార్జ్ చేయడానికి అండ్ డిశ్చార్జ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇవి మనం రెగ్యులర్గా చూసేటివి. ఇవి పెద్ద పెద్ద ఎల్ఈడి బల్బ్స్లలో లేదంటే ట్రిమ్మర్స్లలో టీవీస్లలో అన్నిట్లోనే ఇవి ఎక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కూడా ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇది 10 మైక్రోఫారడ్ అనమాట. దీని యూనిట్స్ మైక్రోఫారడ్స్లో సూచిస్తారు. సింబల్ ఏమో సి అనమాట. సో మనం ఇటువంటి మాడ్యూల్స్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సైడ్ ఫోటోలో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో ఉంటాయి అనమాట కెపాసిటర్స్. కెపాసిటర్స్ మెయిన్గా ఫిల్టరేషన్ కోసం యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ ప్యూర్ డీసీని మాత్రమే తీసుకుంటాయి. ఏసీ కరెంట్ని మట్టుకు రిస్ట్రిక్ట్ చేస్తాయి అనమాట. సో ఎందుకంటే బోర్డ్స్లలో గట్రా ఏసీ పల్సెస్ అనేవి రిలీజ్ చేస్తాయి. వాటిని ఇచ్చేయడానికి కోసము ఇవైతే యూజ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో వీటిలలో పొలారిటీ అండ్ నాన్ పొలారిటీ కెపాసిటర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లాంటి మోడల్స్లలో పొలారిటీ ఉండదు. సో పొలారిటీ అనేది ఎటువంటిది ఉండదు అనమాట. చిన్న చిన్నవి కాబట్టి వాళ్ళు చెక్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పేసి మేబీ మ్యానుఫ్యాక్చరర్స్ అలా ఇచ్చేసారేమో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కెపాసిటర్స్ చిన్న చిన్నవి బ్రౌన్ కలర్ ఏవైతే కనిపిస్తున్నాయో. ఈ బ్లాక్ కలర్ మట్టుకు రెసిస్టర్ ఫ్రెండ్స్. ఇది కూడా రెసిస్టర్, ఇది కూడా రెసిస్టర్ అనమాట. చూడొచ్చు, ఆర్ అని కూడా డినోట్ చేశారు. సో మీరు ఇట్లాంటివి పెద్దవి ఫ్రెండ్స్. ఇట్లాంటి పొలారిటీ ఉంటుంది చూడొచ్చు. మైనస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇట్లాంటి పొలారిటీ ఉన్నప్పుడు మట్టుకు అది ఎటువంటి వాటిలో ఉంటే అట్లా పెట్టాలి ఫ్రెండ్స్. ఎట్లా మనం కెపాసిటర్ తీస్తున్నామో డ్యామేజ్ అయిన కెపాసిటర్ని అదే విధంగా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మాడ్యూల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్లో వాటి మట్టుకు మనం ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. సో వీటిని చెక్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ బజర్ మోడ్లో పెట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు డిశ్చార్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్లీ డిశ్చార్జ్ చేసుకోవాలి. ఫుల్లీ డిశ్చార్జ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి. బోర్డులలో మెయిన్లీ అంటే బ్లాస్ట్ అయ్యే మనకి కనిపిస్తాయి అనమాట. ఈ కెపాసిటర్స్ బ్లాస్ట్ అయ్యి కనిపిస్తాయి. సో మనకి అటువంటి ఇది ఏమి ఉండదు అనమాట. ఇలా టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఆ చిన్న చిన్న ఏవైతే మాడ్యూల్స్లో చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిలో మటు చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇవైతే అవసరం లేదనమాట. కెపాసిటర్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే ఫ్రెండ్స్, కాలిపోయినా లేదు అంటే పేలిపోయి ఉన్నా సరే, ఏ నెంబర్ అయితే ఉందో కెపాసిటర్ అంటే వోల్టేజ్, ఇప్పుడు 50 వోల్ట్ కెపాసిటర్ ఉంటే 50 వోల్ట్ కెపాసిటర్నే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మైక్రోఫారడ్ కూడా ఉంటుంది అనమాట. 100 మైక్రోఫారడ్ ఉంటే 100 మైక్రోఫారడ్ దాంతో రీప్లేస్ చేయొచ్చు. ఇవి మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయి ఫ్రెండ్స్. పెద్ద కెపాసిటర్స్ అయితే. చిన్న కెపాసిటర్స్ మటుకు కొంచెం కష్టం అనమాట. వేరే బోర్డ్స్ నుంచి మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ పెద్ద కెపాసిటర్స్ మటు మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయి. సేమ్ వాల్యూ ఉన్న కెపాసిటర్స్ మటు మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ వోల్టేజ్ అండ్ సేమ్ ఆర్ సిమిలర్ మైక్రోఫారడ్ అనమాట. అండ్ అదేవిధంగా పొలారిటీ కూడా మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇటువంటి వాటిల్లో మటుకు పొలారిటీ అవసరం లేదనమాట. చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మేబీ మ్యానుఫ్యాక్చరర్స్ అలా పొలారిటీ ఇవ్వలేదు వీటికి. కానీ పెద్ద పెద్ద వాటికి మటుకు పొలారిటీ ఉంటుంది. ఏ విధంగా మనం తీస్తున్నామో అదే డైరెక్షన్లో మనం అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్కి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి పెద్ద పెద్ద ప్రొసెసర్స్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ప్రొసెసర్స్లో మీరు చూడొచ్చు ఎన్ని కెపాసిటర్స్ పెట్టారు. ఇవన్నీ ఫిల్టరేషన్స్ కోసం యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ కొన్ని టైంలలో మనకి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా వోల్టేజ్ రావడానికి కూడా ఇవైతే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ కెపాసిటర్ని ఛార్జ్ చేసుకుంటాయి అండ్ మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కూడా అవ్వవు ఫ్రెండ్స్, కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా వీటిలలో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆడియో యాంప్లిఫైర్ దగ్గర ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇన్ డీటెయిల్లో జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక కెపాసిటర్ మీకు ఇచ్చారు. ఇది ఆడియో ఐసీ దగ్గర ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న కెపాసిటర్స్ ఫ్రెండ్స్. అదే ఆడియో ఐసీ దగ్గర కెపాసిటర్ అనేది ఇచ్చారనమాట. సో ఇది ఎప్పుడైతే వోల్టేజ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఏదైతే వోల్టేజ్ సప్లై అయ్యాక అందులో ఏసీ పల్సెస్ రిలీజ్ అవుతాయి. వాటిని ఇది తీసేసుకుంటుంది అనమాట. తీసుకొని సాంగ్ అనేది క్లీన్గా వినిపించేట్లా మనకు చేస్తుంది అనమాట. మనకి ఒకవేళ కొన్నిసార్లు గర్గర్గర్ సౌండ్ వచ్చినా సరే ఈ కెపాసిటర్స్ మనం రీప్లేస్ చేస్తే మళ్ళీ వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ కెపాసిటర్స్ అనేవి మనకి ఇక్కడైతే వర్క్ అవుతున్నాయి. నా ఓల్డ్ ఛార్జర్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఛార్జర్కి ఒక లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ కూడా ఫ్రెండ్స్ మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. ఒకసారి ఛార్జర్ నుంచి మనం సాకెట్ నుంచి మనం తీసాక ఆ లైట్ అనేది మెల్లగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కెపాసిటర్లో ఉండే వోల్టేజ్ అనేది
మెల్లగా డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వకుండా కాన్స్టెంట్ వోల్టేజ్ని రిలీజ్ చేయడానికి అది యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇటువంటి మాడ్యూల్స్లలో కూడా ఇది బ్లూటూత్ నెక్ బ్యాండ్ మాడ్యూల్ ఫ్రెండ్స్. ఇటువంటి మాడ్యూల్స్లలో కూడా చూడొచ్చు మీరు చిన్న కెపాసిటర్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఎందుకంటే ఆ ఆడియో అనేది క్లారిటీగా రావాలని చెప్పేసి. సో ఈ విధంగా ప్రతి ఒక్క మాడ్యూల్స్లలో ప్రతి ఒక్క కాంపోనెంట్ దీంట్లో కూడా ఈ కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్ మనం చూస్తూ ఉంటాము. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకోసం ఇలాంటివి మరిన్ని వీడియోస్ నేను ఈజీగా అందరికీ అర్థమయ్యేలా నేను వీడియోస్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది స్విచ్ ఫ్రెండ్స్, పుష్ బటన్ స్విచ్ అనమాట. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, సో అందుకనే మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతాయి మెయిన్లీ. సో ఇది చూసుకున్నట్టయితే ఛార్జింగ్ జాక్ ఫ్రెండ్స్, ఫీమేల్ ఛార్జింగ్ జాక్ అంటారు. కొన్నిసార్లు బోర్డు మీద ఏదైతే ఛార్జింగ్ పిన్ ఉంటుందో అది పనిచేయనప్పుడు, అంటే లైన్స్ అనేవి ఖరాబ్ అయినప్పుడు దీని సాయంతో మనమైతే రీప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ లైన్స్ అనేవి కరెక్ట్గా ఉంటామంటే దీంతో మటు మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఛార్జింగ్ పిన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్, ఇది మీరు చూసుకున్నట్టయితే ఒక సైడ్ ఉన్నది ఇది ఫీమేల్, ఇది మేల్ పోర్ట్ అనమాట. లాస్ట్ టాపిక్ వస్తే ఫ్రెండ్స్ క్రిస్టల్స్ ఫ్రెండ్స్. క్రిస్టల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు అలా అన్ని బ్లూటూత్ డివైజెస్లో ఇవి కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీ డివైస్ కనెక్ట్ అవ్వకపోయినా సరే, డిటెక్ట్ అవ్వకపోయినా సరే ఈ క్రిస్టల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ క్రిస్టల్స్ మనం రీప్లేస్ చేసే మటుకు డివైస్ అనేది వర్క్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఈ క్రిస్టల్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్లలో ఉంటాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ వాల్యూస్లలో ఉంటాయి, డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ క్రిస్టల్ చూడొచ్చు మీరు ఎలా ఉంది, ఇది ఎలా ఉందో చూసారా. అండ్ ఇది చూడండి రెక్టాంగిల్ షేప్లో ఉంది. అండ్ ఇప్పుడు ఇది చూసినట్టయితే మీరు సిలిండ్రికల్ షేప్లో ఉందన్నమాట. సో వీటికి వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఏదైతే ఇట్లాంటి డిటెక్షన్ ప్రాబ్లం వస్తుందో అట్లాంటప్పుడు నెంబర్ క్రిస్టల్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. వీటిని హెడ్జెస్తో డినోట్ చేస్తారనమాట. మొబైల్స్లో కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, వాటిని నెట్వర్క్ రిలేటెడ్లో యూజ్ చేస్తారు మెయిన్లీ. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో బేసిక్ కాంపోనెంట్స్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.